సుందరకాండ. దశమః సర్గః. హనుమంతుడు మండోదరిని చూచుట. హనుమంతుడట్లు రావణ భవనమును పరిశీలించుచు రావణుని మంచమును చూచెను. అది స్ఫటికమయము, రత్నాలంకృతము, శ్రేష్టమునై దేవతల శయ్యవలే నుండెను. అందు శయనము దిగినప్పుడు విశ్రమించుటకై మహామూల్యములకు ఆసనములుండెను. అవి వైడూర్యములతో నిర్మింపబడి ఉండెను. అటనట దంతము బంగారముతో కూడా కొంత భాగము నిర్మింపబడి నానావర్ణములు కలిగి ఉండెను. ఆ ఆసనములపై బహుమూల్యములకు పరుపులు వేయబడి ఉండెను. అందొక మంచమునకు శిరోభాగమున శ్రేష్టములకు పుష్పమాలికలతో నలంకృతమై చంద్రుని వలె ప్రకాశించు తెల్ల గొడుగును హనుమంతుడు చూచెను. ఆ శ్రేష్టమగు మంచము బంగారు పూత కలదగుటచే సూర్యుని వలె ప్రకాశించుచు అశోక పుష్పమాలలచే నలంకృతమైయుండెను. స్త్రీలు ఆ సమయమునకు 4 వైపులనూ నిలచి చేత చామరములు దాల్చి విసరుచుండిరి. వివిధ సుగంధ ద్రవ్యములచే నా పర్యంక ప్రదేశము పరిమళించుచుండెను. ఉత్తమమగు ధూపమంతటను గుబాళించుచుండెను. ఆ మంచముపై ఉత్తమమగు పరుపు పరుపబడి ఉండెను. దానిపై పొట్టేలు తోలు కప్పబడి ఉండెను. శ్రేష్టములగు పూల మాలలచే నా శయనమలంకరింపబడి ఉండెను. హనుమంతుడు ఆ మంచముపై రాక్షస కన్యలకు మిక్కిలి ప్రియుడై రాక్షసులెల్లరకు సుఖముగూర్చు రావణుడు రాత్రి వివిధ క్రీడలు సలిపి నానావిధ మద్యములు త్రాగి క్రీడాదులు చాలించి నిద్రించుచుండగా చూచెను. ఆ రావణుడు మేఘము వలె నల్లనై మెరయుచున్న మేలి కుండలముల దాల్చి ఎర్రని కన్నులు విశాల భుజములు కలిగి ప్రకాశించుచుండెను. అతడు బంగారు సరిగ వస్త్రము దాల్చి పరిమళించు రక్త చందనము శరీరమునకు పూసికొని ఆకాశమున మెరుపులతో కూడియు సంధ్యారాగముచే నెర్రబారియున్న మేఘము వలె కనిపించుచుండెను. అతడనేక దివ్యాభరణములు ధరించి చక్కని రూపము కలిగి కామ రూపీయుడనై చెట్లు తోటలు పొదలతో కూడినదైనను సముద్ర మదనమునకు పిమ్మట నిద్రించుచున్నట్లు నిశ్చలమైయున్న మందర పర్వతము వలె లోకములను పలుమార్లు కలచివైచి ఎలసి నిద్రించుచుండెను. బుసకొట్టు సర్పము వలె నిశ్వసించుచున్న రావణుని చెంతకు చేరిన హనుమంతుడు మిక్కిలి భయపడిన వాని వలె ఉద్వేగము నంది వెంటనే యొకింత దూరము వెనుకకు పోయెను.